ఓం శ్రీ పరమాత్మనే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అందరికీ నమస్కారం. క్రిందటి వారం శ్లోకాలలో అర్జునుడు జ్ఞానయోగం ఆచరించాలా లేక కర్మయోగం ఆచరించాలా అనే ప్రశ్న కృష్ణుడికి సంధించాడు. దానికి పరమాత్మ రెండూ మంచివే, ఎవరికి ఏది ఇష్టమైతే అది చేయొచ్చు అని చెప్పారు. అయితే మరి అందరూ జ్ఞానయోగం ఆచరించవచ్చు కదా, ఏ పని చేయకుండా శాస్త్రాలు చదివి జ్ఞానం సంపాదించవచ్చు కదా అనే సందేహానికి పరమాత్ముడు ఇలా సమాధానమిస్తున్నారు. శ్రీ భగవానువాచ న కర్మణారంభ నైష్కర్యం పురుషోష్ణుతే న చ సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. పార్థ, పురుషుడు కర్మలు చేయకుండా అతనికి నైష్కర్మ్య సిద్ధి ఆత్మజ్ఞానం లభించదు. అతనికి జ్ఞానం కూడా కలగదు. కేవలం కర్మ సన్యాసం వలన ఆత్మజ్ఞానం మోక్షసిద్ధి కలగదు. కాబట్టి కర్మలు చేయడం ప్రతి మానవునికి తప్పనిసరి. ప్రతివాడు తనకు విధింపబడిన కర్మలు చేయాలి, లేకపోతే అతనికి చిత్తశుద్ధి కలగదు. కర్మలను వదిలిపెట్టి కేవలం జ్ఞాన మార్గమును అవలంబించినా ప్రయోజనం లేదు. కర్మలు చేయకపోవడం వలన జ్ఞానసిద్ధి కలగదు, మోక్షము లభించదు. నిష్కామ కర్మలు చేస్తూ మనస్సును పరిశుద్ధం చేసుకోవాలి. అప్పుడు శాస్త్రజ్ఞానం సంపాదించాలి, తరువాత మోక్షం కొరకు ప్రయత్నించాలి. కాబట్టి కేవలం కర్మలు వదిలిపెట్టి సన్యాసిగా మారి సోమరిగా ఉన్నందువలన ప్రయోజనం లేదు. ప్రతివాడు తనకు విధింపబడిన కర్మలు చెయ్యాలి, కానీ ఆ కర్మలను ధర్మంగా నిష్కామంగా చేయాలి, శ్రద్ధతో చేయాలి, ఎటువంటి ఆసక్తితో చేయకూడదు. అంటే ఈ పని నేనే చేయాలి, నా వలనే ఈ పని అవుతుంది, ఈ పని చేస్తే నాకు ఇంత లాభం వస్తుంది అనే చింత ఉండకూడదు. అప్పుడే చిత్తశుద్ధి కలుగుతుంది. మనస్సు నిర్మలంగా లేకపోతే, చిత్తము పరిశుద్ధంగా లేకపోతే జ్ఞానము వంటబట్టదు. జ్ఞానం లేకపోతే మోక్షం లభించదు. కాబట్టి ప్రతి మానవుడు మొదట కర్మయోగంతోనే మొదలుపెట్టాలి. కర్మలు వదిలిపెట్టి సోమరులుగా ఉన్నందువలన ప్రయోజనం లేదు. అటువంటి వారు ఇటు ప్రపంచానికి అంటే సమాజానికి పనికిరారు, అటు మోక్షానికి పనికిరారు. చేయవలసిన కర్మలు అంటే కర్తవ్య కర్మలను చేస్తూ ఆత్మతత్వమును తెలుసుకోవాలి. కానీ అన్నింటినీ వదిలిపెట్టి ముక్కు మూసుకుని కూర్చుంటే, కర్మలను వదిలి పారిపోతే కుదరదు. ధ్యానంలో కూర్చున్న శరీరం ఇక్కడే ఉంటుంది, మనస్సు ఎటో వెళ్ళిపోతుంది, నిష్ఠ కుదరదు. అంతేకాదు, ఏ కర్మ చేయకుండా, ఏ కర్మను ఆరంభించకుండా, ఏ కర్మను ఆచరించకుండా సోమరిగా కూర్చుంటే ఏ పని చేయలేడు. అసలు కర్మలు చేయకుండా ఉండగలమా అనే ప్రశ్నకి భగవానుడు ఇలా సమాధానమిస్తున్నారు. నహి కశ్చిత్ క్షణమపి ఝాతు తిష్టత్య కర్మకృత్ కార్యతే హ్యవశః కర్మ సర్వ ప్రకృతి జైర్గుణైః. కౌంతేయ, ఈ భూమి మీద
పుట్టిన ప్రాణి ఏదైనా సరే క్షణకాలం కూడా కర్మ చేయకుండా ఉండలేదు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదు. మానవులు సత్వ రజస్తమో గుణములకు వశులై ఆ 3 గుణములకు లోబడి కర్మలు చేయటం వారి విధి. కాబట్టి ప్రతి మానవుడు ప్రకృతి ధర్మములను అనుసరించి కర్మ చేయక తప్పదు. కర్మలు చేయకుండా ఉండే స్వతంత్రత మానవునికి లేదు. మానవుడు కర్మలకు వశుడై ఉండాలి పార్థ. ఇక్కడ కర్మ అంటే మనం కాళ్ళు చేతులు నోటితో చేసే కర్మలే కాదు. మనకు తెలియకుండానే గాలి పీలుస్తున్నాం, అది కూడా కర్మే. ఆకలి వేస్తే ఆహారం తింటున్నాం, దాహం వేస్తే నీరు తాగుతున్నాం, నడుస్తున్నాం, మాట్లాడుతున్నాం, ఏదో ఒక కర్మ చేస్తూనే ఉన్నాం. అందరూ సత్వరజస్తమో గుణములకు లోబడి కర్మలు చేస్తూనే ఉన్నారు. కాబట్టి కర్మలు చేయడం ప్రతి మానవుడు కర్తవ్యం. కానీ ఆ కర్మలు నిష్కామంగా చేస్తే వాటి ఫలితములు అతని అంటవు. దానివలన మనస్సు చిత్తము పరిశుద్ధమవుతుంది. పూర్వజన్మ వాసనలు తొలగిపోతాయి. మోక్షమునకు మార్గం దొరుకుతుంది. ఈ శ్లోకంలో ప్రకృతి జైర్గుణై అంటే ప్రకృతిలో నుండి పుట్టిన సత్వరజస్తమో గుణముల వలన ప్రతివాడు వాటికి లోబడి వాటికి వశుడై కర్మలు చేస్తున్నాడు. నేను ఏమీ చేయను అని కూర్చున్నా వాడి సహజ గుణములు వాడిని ఏదో ఒక కర్మ చేయమని ప్రేరేపిస్తూ ఉంటాయి. ఉదాహరణకి టేబుల్ దగ్గర కూర్చుంటే పేపర్ వెయిట్ తిప్పడం, పెన్నుని నోట్లో పెట్టుకోవడం, లేకపోతే సెల్ ఫోన్ ఓపెన్ చేసి ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇలా బ్రౌజ్ చేయటం, లాన్లో కూర్చుంటే గడ్డి పీకడం, సముద్రంలో కూర్చుంటే ఇసుకలో బొమ్మలు గీయటం, లేకపోతే గోళ్లు కొరుక్కోవడం, చేతులు నలుపుకోవడం, ఇవన్నీ మానవుని స్వతసిద్ధ కర్మలు. వాటి వలన ఎలాంటి ప్రయోజనం ఉండదు, కానీ చేస్తూ ఉంటాం. ఇవి చిన్న చిన్న ఉదాహరణలు మాత్రమే. ఇదివరకు రాజులకి ఏమీ తోచకపోతే వేటకు వెళ్ళేవాళ్ళు, లేకపోతే ఇతర రాజుల మీదకి యుద్ధానికి వెళ్ళేవారు. వారిలో ఉన్న రజో తమో గుణములు ఎవ్వరినీ ఊరికే ఉండనియవు. ఏదో ఒక కర్మ చేయమని ప్రేరేపిస్తూ ఉంటాయి. కాబట్టి కర్మ చేయకుండా ఉండడం ఎవ్వరికీ సాధ్యం కాదు. సత్వరజస్తమో గుణములు ప్రకృతి నుండి పుట్టాయి. మానవుడు కూడా ఈ ప్రకృతిలో నుండి పుట్టాడు. కాబట్టి ఈ గుణాలు మానవుల్ని ఆకర్షించి వారిని కర్మలు చేయడానికి ప్రేరేపిస్తాయి. ఈ గుణాలు మానవుడిలో ఉన్నంత వరకు ప్రతి మానవుడు కర్మలు చేస్తూ ఉండవలసిందే. ఎవ్వరూ కర్మ చేయకుండా ఉండలేడు. కర్మలు చేయడం ప్రతి మానవుని సహజ లక్షణం. మానవునికి ఇష్టం ఉన్నా లేకపోయినా మానవుడు ఏదో ఒక కర్మ చేస్తూనే ఉండాలి. కానీ ఏ కర్మ చేయకుండా ఉండడం అసాధ్యం. అలా కాకుండా నేను ఏమీ కర్మలు చేయను, ధ్యానంలో గంటలు గంటలు కొద్దీ కూర్చుంటాను అన్న వారికి కృష్ణుడు ఇలా అంటున్నాడు: కర్మేంద్రియాణి సంయమ్య యాస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచారః స ఉచ్యతే. ఫాల్గుణ, కొంతమంది బలవంతంగా ఇంద్రియములను నిగ్రహించి ధ్యానంలో కూర్చుంటారు. కానీ మనస్సు మాత్రం తన ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటుంది. అనేక విషయముల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అటువంటి వారు విమూఢాత్మలు. వారు చేసేది మిథ్యాచారం, ధ్యానం కాదు పార్థ. కేవలం బయట వాళ్ళు తాను ధ్యానం చేస్తున్నాను అని అనుకోవాలని కొంతమంది ధ్యానం చేస్తూ ఉంటారు. కానీ లోపల మనస్సుతో అన్ని రకాల విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటారు. వారి మనస్సు భగవంతుని మీద నిలవదు. అటువంటి వారిది కృత్రిమ ధ్యానం. వారు మిథ్యాచారులు, మూఢులు, డాంబికులు. ఇతరుల మెప్పు కోసం ధ్యానం చేస్తున్నట్టు నటిస్తూ ఉంటారు.
ఇంద్రియములు మనస్సుతో కూడినప్పుడే కర్మలు చేస్తూ ఉంటాయి. తమంతట తాము ఏమీ చేయలేవు. కాబట్టి కేవలం ఇంద్రియములను కట్టడి చేసినందువలన ప్రయోజనం లేదు. మనస్సు కూడా నిగ్రహించాలి. అప్పుడే ధ్యానం కుదురుతుంది. మనస్సును నిగ్రహించాలి అంటే ముందు మనం చేసే కర్మలు ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా, ఎటువంటి ఫలాపేక్ష లేకుండా, క్రూరత్వ భావన లేకుండా చేయాలి. అప్పుడు మనస్సు నిర్మలంగా ఉంటుంది. అలా కాకుండా కేవలం కాళ్ళు చేతులు కదలకుండా కూర్చుంటే, మనస్సు దాని ఇష్టం వచ్చినట్టు తిరగనిస్తే అది మిథ్యాచారం, డంబాచారం అవుతుంది, కానీ ధ్యానం కాదు. కాబట్టి ఈ శ్లోకంలో భగవానుడు బాహ్యేంద్రియములను నిగ్రహించడమే కాదు, మనస్సు నిర్మలంగా ఉండటం, మనస్సును నిగ్రహించడం కూడా ప్రధానం అని చెప్పాడు. యస్వింద్రియాణి మనసా నియమ్యారభతేర్జున కర్మేంద్రియైః కర్మయోగం ఆసక్తః స విశిష్యతే. కాబట్టి ఓ అర్జున, ఎవరైతే తన ఇంద్రియములను మనస్సుతో నిగ్రహించి ఆ నిగ్రహింపబడిన జ్ఞానేంద్రియ కర్మేంద్రియములతో కర్మయోగమును ఎటువంటి ఆసక్తి లేకుండా ఆచరిస్తాడో అతన్ని విశిష్ట పురుషుడు అని అంటారు. శరీరము ఇంద్రియములనే కాదు, మనస్సును కూడా స్వాధీనంలో ఉంచుకోవాలి. ఇంద్రియములు మనస్సు చెప్పినట్టు వినాలి, కానీ ఇంద్రియములు చెప్పినట్టు మనస్సు వినకూడదు. అటువంటి నిగ్రహింపబడిన ఇంద్రియములతో నిష్కామ కర్మలు చేయాలి. చేస్తున్న పనికి ఫలితం ఆశించకూడదు. అప్పుడు ఆ కర్మ అతన్ని ఎప్పటికీ బంధించలేదు. కర్మల పట్ల ఆసక్తి, విషయవాంఛలు మనస్సులో నుండి బయటకు నెట్టాలి. నిష్కామంగా, ఏ కోరిక లేకుండా, ఫలం ఆశించకుండా నేను చేస్తున్నాను అనే అహం లేకుండా ఏ పని చేసినా ఆ కర్మలు అతన్ని బంధించవు. అటువంటి కర్మలు చేసేవాడు విశిష్యతే అంటే శ్రేష్టమైనవాడు అని పిలువబడతాడు. నేను జ్ఞానిని, నేను ధ్యానం చేస్తున్నాను అంటూ కాషాయాలు కట్టుకుని కళ్ళు మూసుకుని కూర్చుని మనస్సులో విషయవాంఛల గురించి ఆలోచించేవారి కంటే తనకు విధింపబడిన కర్మలను తనచే నిగ్రహింపబడిన ఇంద్రియములతో నిష్కామంగా, ఫలాపేక్ష లేకుండా, అహంకారం లేకుండా చేసేవాడు ఎంతో ఉత్తముడు. కర్మయోగి ఎవరంటే మనస్సుతో ఇంద్రియములను అదుపులో ఉంచుకుని ఆ అదుపులో ఉన్న ఇంద్రియములతో కర్మలు చేసేవాడు. కర్మఫలమును ఆశించినవాడు. ఎల్లప్పుడూ తన మనస్సుని భగవంతుని యందే లగ్నం చేసేవాడు. అటువంటి వాడు సంసారి అయినా సన్యాసి అయినా ఒకటే. ఈ ప్రపంచంలో తిరుగుతూ కర్మలు చేస్తున్నా తామరాకు మీద నీటి బొట్టు మాదిరి సంచరిస్తూ ఉంటాడు. అతడే శ్రేష్ఠుడు. వచ్చే వారం ఎలాంటి కర్మలు చేయాలో పరమాత్ముడు చెప్పే శ్లోకాలు చూద్దాం. సమస్త వేదాల్లో ఉన్న కర్మకాండిని కృష్ణుడు అత్యంత సులభంగా చెప్పే ఆ శ్లోకాలు వింటారని ఆశిస్తూ స్వస్తి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. మంగళం భగవాన్ విష్ణో మంగళం గరుడధ్వజా మంగళం పుండరీకాక్షో మంగళాయ తనోజవే.